ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ దినాన పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక గురి కలిగి పని చేయడాన్ని మనం చూస్తూ ఉంటాము. వారు ఎక్కడైతే మొదలు పెడతారో దాన్ని ఎలా ముగించాలి అనే దాని గురించి ఒక గ్రహింపు కలిగి పరుగులెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ లోక సంబంధంగా చూసినప్పుడు మన పనులన్నిటి విషయంలో మనం చక్కగా మనం సమకూర్చుకుంటాము. దాన్ని ఎలా ముగించాలో ముందుగానే మనం తెలుసుకొని అనుకున్న దానికంటే ముందుగానే దాన్ని పూర్తి చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. కానీ ఈ దినాన దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ గురి కలిగి నువ్వు చేయాలి. అది పూర్తి అయ్యేంత వరకు కూడా ఆయన సన్నిధిలో నువ్వు ప్రయాసపడవలసిందే. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. జీవమార్గం నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈరోజు భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, తను దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి, అతను ఎటువాడో అతను తెలుసుకున్నాడు, ఇంకా అతను ఎలా చేస్తాడో అతను ఎరిగి ఉన్నాడు కాబట్టి అతని గురంతా ఆయన మీదే పెట్టుకొని ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన మీద మన నమ్మకం పెట్టుకుంటాము, మన నమ్మకాన్ని బట్టి మనం పరుగులెడుతూ ఉంటాము. కానీ ఈ ఉదయకాలాన్ని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రతి విషయంలోనూ ఆయన మీదే మన హృదయాన్ని నిలుపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే అలా నీవు హృదయాన్ని ఆయన చేతుల్లో నువ్వు పెడతావో, ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉండగా సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపముల నుండి పైకి రప్పించున్నావు. కోపముల నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చును. యోనాకైతే తెలీదు తనని చేప మింగివేసిందని. అతడైతే సముద్ర అగాధంలోనికి వెళ్ళిపోయిన అతను అనుకుంటూ ఉన్నాడు. కానీ అతడు తన గురిని దేవుని మీద నిలపడానికి అతడు ప్రయాసపడుతూ ఉన్నాడు. అతడు అలా ప్రార్థన చేస్తుండగానే, అతడు అలా స్తుతిస్తుండగానే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఈరోజు దేవుని వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుడు ఎప్పుడు కూడా మనకు మేలు చేసినటువంటి వాడే. కానీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మనం గురి కలిగి జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. మనం ఒక గురి కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి చేరాలో అక్కడికే మనం ఖచ్చితంగా చేరుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తేవాడిని కాను. ఈరోజు ఎలా పడితే అలా కాదు, కానీ ఒక పని మనం చేస్తూ ఉన్నప్పుడు అది ముగిసిన తర్వాత దానిని బట్టి మనం సంతోషం కలగాలి, కానీ దానిని బట్టి గందరగోళం అనేది జరగకుండా చూసుకోగలగాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పని చేసినా నీ గురిని ఆయన మీద నిలిపినట్లయితే ప్రభు అయితే ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, నాయనదిగో మొదలుపెట్టినటువంటి ప్రతి కార్యం ముగిస్తూ ఉన్నప్పుడు తండ్రి, దానిని బట్టి సంతోషం కలిగేలాగా నాయన ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి తండ్రి. గురి లేని వారి వల్ల వారు పరిగెత్తడం కాదు, కానీ గురి కలిగి పరిగెత్తుతుండగా వారికి సహాయం అనుగ్రహించి అన్ని విషయంలో బలపరిచి వారి పరుగు చివరి వరకు నువ్వు తండ్రి నైనా శ్రేష్టమైనదిగా ఉంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.